ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పేదల భూములే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా మారాయని ఆయన విమర్శించారు. నాటి ఇందిరమ్మ కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే నేటి రేవంత్ కాంగ్రెస్ మాత్రం పేదల భూములు లాక్కుంటోన్నారని మండిపడ్డారు. కాల్లాపూర్ రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తమను అడ్డుకుంటున్నారన్నారు. శాంతియుత నిరసనకు కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే పిచ్చోడు చేతిలో రాయిలాగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. పొద్దున నిద్రలో కలలో ఏదొస్తే ఉదయాన్నే అది చేసే కార్యక్రమం కనబడతా ఉంది. హైడ్రా పేరిట పేదల గుడిసెలు కూల్చే ప్రయత్నం చేసినాడు. ఒకసారి ఇప్పుడు మూసీ పేరిట అపార్ట్మెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యూనివర్సిటీ భూములు లాక్కుంటా అని చెప్పి అటు ఉర్దూ యూనివర్సిటీ మీద, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ మీద, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద పడి యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న చూసాం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా ఇలా దాన్ని కూడా తన అనుయాయులకు పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ లగచర్ల చూశాం. లగచర్ల లాంటిదే మరొక భూసేకరణ ఇలా పరిగిలో చేస్తా ఉన్నారు. ఏంది మీరు ఆ పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూసాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూసాం, లగచెర్ల భూముల కథ చూసాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూసాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం అంటూ నాటి ఇందిరమ్మ భూములు ఇచ్చింది. నేటి ఇందిరమ్మ పాలనలో భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీల భూములు లాక్కోవడానికే నీకు అధికారం ఇచ్చిందా? నువ్వు ఎందుకు ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే అక్కడ గద్దల్లాగా ఎందుకు బారుతున్నారు? మీ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? వాళ్ళకు పట్టాలు ఇస్తాం, వాళ్లకు అమ్ముకునే హక్కులు కల్పిస్తాం, ఒకవేళ ఎక్వైర్ చేస్తే పట్టా భూమితో సమానమైన ధర చెల్లిస్తామన్నారు. ఇస్తున్నారా? ఎక్కడన్నా ₹1 ఎకరం ఉన్న భూమికి అసైన్డ్ భూమి అని 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల భూముల మీద దండయాత్ర చేస్తున్నారు అని మేము అడగడానికి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? అది ముఖ్యమంత్రి గారి జిల్లా వికారాబాద్ జిల్లా, స్పీకర్ గారి జిల్లా. ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారతారా? అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారున్నా, స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే లగచెర్ల ఇన్సిడెంట్ చూసాం. ఇప్పుడు మళ్లీ పరిగిలో మరొక దమనకాండ ఇవాళ జరుగుతా ఉంది. పాపం మహిళలు, రైతులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు ఇవ్వము అంటున్నారు. ఆ భూములను తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకుని ఆ భూమి మాకు జీవనాధారం, ఆ భూమితో మాకు పేగుబంధం ఉన్నది, మా భూమి మాకు కావాలి అంటే ఎందుకు నీ అనుయాయులకో నీ కుటుంబ సభ్యులకో ఆ భూములు కట్టబెట్టడానికి ఆ భూములే దొరికినాయా నీకు? ఆ పేదలేంటే ఎందుకు పడతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా.